హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పవి మను జర్మనీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే నేను జూ డీటెయిల్స్ చెప్తానన్నమాట. ఈ జూ ఎక్కడ ఉంది ఏంటి అనేది. ఇదేంటంటే ఫ్రాంక్ఫర్ట్కి నియర్లో 20 to 25 minutes డిస్టెన్స్లో ఉందన్నమాట ఓపెల్ జూ. వన్ డే ఎటైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, లేకపోతే చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. అంటే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళలేము, ఒక ఓన్లీ వన్ డేనే మనకి టైం ఉంది వెళ్ళాలి ఎటైనా కిడ్స్తో అనుకునే వాళ్ళకైతే ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. కాకపోతే కొంచెం ఎర్లీగా వెళ్ళాలి, ఎందుకంటే లోపలంతా వాక్ చేసుకుంటూ చూడాలి కాబట్టి. అండ్ అన్ని యానిమల్స్తో మనం స్పెండ్ చేసుకుంటూ మెల్లగా వెళ్తాం కాబట్టి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వాలి. మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 4-5 hours పట్టిద్ది అనమాట జూ మొత్తం తిరిగి చూడాలి అంటే. చాలా మంచి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట, చాలా రిలాక్స్గా ఉంటుంది. సమ్మర్లో అయితే బెస్ట్ ఆప్షన్ అయితే ఇది. వన్ డే ట్రిప్కి అయితే చాలా బాగుంటుంది కిడ్స్తో. అక్కడ ఏంటంటే మనకి స్నాక్స్ అయితే ఐస్ క్రీమ్స్, పొమ్మేస్ అట్లా చిన్న చిన్నవే దొరుకుతాయి. మనము కిడ్స్తో ఉన్నప్పుడు మాత్రం వాటర్ బాటిల్స్, ఫుడ్ మాత్రం కొంచెం క్యారీ చేసుకొని వెళ్ళాలి, లేకపోతే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. అలా అని మరీ ఎక్కువ పెట్టుకోకుండా లైట్గా అలా కొంచెం కిడ్స్ తినే వరకైనా కొంచెం పెట్టుకొని వెళ్ళాలి. మొత్తం వాకింగ్ చేసుకుంటూనే వెళ్ళాలి. సో అయితే ఇక్కడ ఏంటి అంటే కిండర్ వ్యాగన్ అయితే ఎలో ఉంది, బట్ స్కేటర్స్ కానీ సైకిల్స్ కానీ అస్సలు ఎలో లేదనమాట. ఎవరైనా వెళ్ళే వాళ్ళు మాత్రం, ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లలకి సైకిల్స్ కూడా ఉంటాయి కదా, సో అవి అయితే తీసుకొని వెళ్ళకండి, వాళ్ళు లోపల ఎలో చేయరు. ఎందుకంటే రోడ్డు అప్ అండ్ డౌన్స్ అలా ఉంటాయి కదా, పడిపోతారని చెప్పేసి. మనం ఇన్ కేస్ తీసుకెళ్ళినా కూడా వాళ్ళు అక్కడే టోకెన్ ఇస్తారనమాట, తీసేసుకుంటారు. మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ మన వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు. సో బెస్ట్ ఆప్షన్ అయితే తీసుకొని వెళ్ళకండి. ఇంకా ఓన్లీ కిండర్ వ్యాగన్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు, అది ఎలా ఉంది, అదైతే ప్రాబ్లం లేదు. ఇంకా చాలా మంచిగా ఉంటుంది. మేమైతే ఫన్నీగా మాట్లాడుతూ ఉంటాం మధ్యలో. సో ఇంకా మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎక్కడికి వచ్చాం? అక్కడ టికెట్ తీసుకోవాలి. అక్కడ ఉన్నాయి చూడు, నాకు అది చూడు, రన్ చేస్తున్నాయి, జీబ్రాస్ రన్ చేస్తున్నాయి. అదిగో అక్కడ. హలో జిరాఫ్. శ్రియా చూడు, దానికి నెక్ చూసావా ఎంత పొడుగుందో? చూడు, బాక్సెస్ ఉంది కదా, లూడో బాక్సెస్ లాగా ఉంది కదా. మనం ఐన్స్ వైడ్ రయన్ ఇట్లా జరుపుతాం కదా లూడో గేమ్లో, అలానే ఉన్నాయి కదా బాక్స్. లామా అగో అక్కడ బ్రౌన్ కలర్. శ్రేయాన్స్ ఇక్కడ చూడు ఎన్ని వచ్చాయో. శ్రేయాన్స్ పిలుస్తున్నాడు, లేగు, తర్వాత పడుకోవచ్చు. ఓ మై గాడ్, కెమెరా. ఓకే, చూద్దాం. ఎస్, సేమ్ అంతే చేస్తుంది. శ్రియాంశ్ ఏంటమ్మా అవి? పెంగ్విన్సా? మాషా అండ్ బేర్లో కదా. సింబా వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదరా. అరే సింబా వాళ్ళ ఫ్రెండ్ రా. సింబా వాళ్ళ ఫ్రెండ్. అగో నువ్వు సింబా కదా, నీకు హాయ్ చెప్తుంది. సింబా వాళ్ళ ఫ్రెండ్. ఈ చూడు ఎలా పెట్టింది శ్రియాంశ్, నువ్వు రాగానే నీకు హాయ్ చెప్తుంది. పూమానా? పుంబా. ఉయ్ మస్తు క్యూట్గా ఉంది కదా. శ్రియాంశ్ ఏంటి? లేపడా? చీతా.
చీతా. ఎస్ క్యాంగ్రూ. క్యాంగ్రూ. శ్రీయాంష్ ఏంటవి? ఎలిఫెంట్సా? క్యారెట్ ఉంటుంది. వల్చర్. చూడండి వీళ్ళిద్దరి గోల. పడుకున్నదాన్ని దాన్ని లేపుతున్నారు. ఎలా చూస్తుందో శ్రీయాంష్. ఆవుల్ ఏంటది? ఆవులా? ఎక్కడుంది ఆవులు? చూపి నాకు. వైల్డ్ క్యాట్. మంకీసా? స్మాల్ టాటాయిస్. బర్డ్స్. శ్రీయాంష్ అక్కడ ఉన్నాయి చూడు బర్డ్స్. అవి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయి. వాటికి వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నట్టు ఫీల్ రావడం కోసం సెటప్ అట్లా చేశారు. మొత్తం బ్రౌన్గా డార్క్గా అట్లా. స్మాల్ది సూపర్ ఉంది కదా. ఒక వాటర్ తాగడానికి వస్తుంది స్మాల్ది. ఇవన్నీ చూసేసినాం మనం ఆల్రెడీ. ఎలా తిరుగుతుంది? రౌండ్ రౌండా? బాయ్ బాయ్. చూసాలే అంట. చూసారు కదా ఈ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా కిడ్కి అయితే యానిమల్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి మేము వెళ్ళాము అండ్ బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మీరు కూడా నియర్లో ఉన్న వాళ్ళైతే పక్కాగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.